హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ నేను భోగి రోజు పొద్దున్నే లేసాను. పొద్దున్న అంటే 5:30కి అట్లా లేసేసి ఇంకా వాకిలి ఉడిచి ముగ్గేసేసుకున్నాను. ముగ్గేసేసుకొని ఇక ఇంట్లో పని అన్నీ చేసుకున్నాను. నేను భోగి రోజు మాత్రం ఓన్లీ ఇట్లా ముగ్గేసుకున్నాను. ఏం గొబ్బమ్మలు ఏం భోగి రోజు పెట్టలేదు, నేను పండుగ రోజే పెడతాను నేను. ఇంకా నీళ్ళు చూసారా, మాకు రోడ్డు పైన అయితే ఫుల్ నీళ్ళు పోతూనే ఉంటాయి. లేదా ఇంకొక ఇట్లా గట్టు కట్టకపోతేనా ఫుల్ నీళ్ళు పోతూనే ఉంటుండే. ఇంకా నేను సిమెంట్ని గట్టేసినందుకు ఆ ముగ్గేసుకున్నంత వరకు పెట్టుకున్నాను, గట్టేసుకున్నాను సిమెంట్ తోటి, కాబట్టి ఆ నీళ్ళు రావట్లేదు. లేదా మా ఇంటి ముందుకే డౌన్ ఉందన్నమాట. ఎంత మంచి ముగ్గులు వేసినా పోతుండే. కొంచెం సిమెంట్తో అట్లా వేసినందుకు ఈ ముగ్గన్నా ఉంటుంది. సో నాకు చాలా పెద్ద పెద్ద ముగ్గులు వచ్చు, కానీ అక్కడ బాగాలేదు. అంత ఉన్న దాంట్లోనే అంతనే ముగ్గేసాను. సో ఇది పండుగ రోజు ఫ్రెండ్స్. ఇంకా పండుగ రోజు సాన్పేసేసుకున్నాను. సాన్పేసేసుకొని ఇంకా అలికి ముగ్గేసాను ఇక్కడ. ఇంకా అట్లాగే మేము జాజుతో అలికి ముగ్గేసుకుంటాం అనమాట. ఇంకా ఆ రోజైతే మాకు నల్ల వచ్చేసింది. నల్ల వస్తే నీళ్ళు అయితే ఇంకా విపరీతంగా పోతుంటాయి. నేను ఇంత వేసాను ముగ్గు. ఇంతనే ఆ ప్లేస్లో చిన్న చిన్న ముగ్గులే వస్తాయి, అంతకన్నా పెద్ద పెద్ద ముగ్గులు రావు దానిపైన. ఎంత వస్తాయి నాకు పెద్దగా ఇష్టం, కానీ ఇంకేం చేద్దాం, ప్లేస్లో ఎంత ఉందో అంతనే వేసాను ముగ్గు. నా ముగ్గు ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చెరకేసాను, అక్కడ పాలు పొంగిచ్చేది కుండలాగేసినాను. ఏమంటారు, 2 చెరుకు చెట్లు వేసిన అనమాట. పతంగ వేసిన, అట్లాగా అన్నీ వేసిన. నేను ఇంకేంటి పతంగు చెరకు కూడా వేసిన. సో ఇంక ఇక్కడ నేనైతే స్నానం చేసేసుకొని పూజ చేసుకున్నాక పూజ చేసే వరకు అయితే నాకు 6:30 ఆ టైం అయిపోయింది. ఇంకా అప్పుడు ఆ టైం తెల్లారి 7 వరకు అయింది. నేను పూజ మొత్తం చేసుకొని మళ్ళీ అక్కడ గొబ్బమ్మలు పెట్టి, అప్పుడు ఇంకా గొబ్బమ్మలకి ఇవన్నీ వేస్తాం, నవధాన్యాలు. అట్లాగే ఇక్కడ రత్నపురి గడ్డ, ఇంకా చెరకు ముక్కలు, అట్లాగే రేగ్గాయలు అన్నీ వేసి ఇంకా అక్కడ మనం గొబ్బమ్మల దగ్గర అగరబత్తి ముట్టిస్తాము. నా వాయిస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా వస్తుంది, కొంచెం బాగా జలుబేసింది ఫ్రెండ్స్. సో ఇంకా 2 అగరబత్తులు తీసుకొని పువ్వులు పెట్టేసి ఇంకా నేను అక్కడ పూజ చేస్తాను గొబ్బమ్మ దగ్గర. నేను ఇట్లా చేసుకుంటాను ఫ్రెండ్స్, మీరు ఎట్లా చేసుకుంటారో అది కూడా నాకు కామెంట్ ఫ్రెండ్స్. ఇట్లా తక్కువలో తీసుకొని అట్లాగే కొన్ని పువ్వులు అవన్నీ తీసుకొని ఇంకా అక్కడ పూజ చేయాలి. నాకు కొంచెం తెల్లారినాక ఏమన్నా చెయ్యాలి రోడ్డు పైన ముగ్గు పైన అంటే నాకు కొంచెం మంచిగా అనిపించింది. బండ్లు పోతుంటాయి వస్తుంటాయి కదా, కొంచెం గిల్టీ ఫీల్గా అయిపోయింది అనమాట నాకు. ఇంకా బయటికి వెళ్తున్నాను. ఎప్పుడు తెల్లారినాక ఎప్పుడు నేను ముగ్గు వేయను. తెల్లారి వేస్తే 5 లోపటనే వేస్తాను, 5:30 ఆ టైంకి వేస్తాను. ఇప్పుడైతే 7 అయిపోయింది. 7 ఆ టైంకి నేను ఇంకా పొద్దున్న పెట్టేసి పూజ చేస్తాను. కనిపిస్తుంది, నేను కూర్చునే కనిపిస్తుంది. మా పిల్ల వండుకుంది, కనిపిస్తున్నా మంచిగా. ఎంత కనిపిస్తుందా? ఎంత ఎప్పుడో కనిపించాలి. ఇది ఆనందా ఆఫ్ అయిందా? ఆనందా ఆన్ అయింది. చాలామంది పాలు పొంగిస్తారు, అన్నీ భోగి రోజు చేస్తూ ఉంటారు. భోగి చేస్తారు అవన్నీ ఆనందా ఇట్లా పట్టాయి. ఆనందా
చేయించిన. ఇంకా ఇక్కడ షార్ట్ వీడియోకి ఇంకా నేను రెడీ అవుతాను, అంటే తల దూసుకుంటున్నాను, షార్ట్ వీడియో షూట్ చేద్దామని. ఇక్కడ కొంచెం అంతా ఇది కూడా షార్ట్ వీడియో లాగా ఇందులో పెట్టేశాను. తలంతా ఆర్పేసేసుకుంటున్నాను ఇంకా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే మురుకులు చేశాను అనమాట. మా పాప ఏందో తీసుకొచ్చి చూపిస్తూ ఉంది ఫోన్లో. కుక్కలకి ఏమన్నా అయిందనుకో షార్ట్ వీడియోలలో అయితే మా పాప తీసుకొచ్చి చూపిస్తూ ఉంటే, మమ్మీ ఇట్లా ఏం చూడు మమ్మీ కుక్కలకు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ నేను పిండి వంటలు చేస్తున్నాను అనమాట, అంటే మురుకులు చేస్తున్నాను. ఇంకా అదే రోజు మురుకులు పొద్దున్నే అంటే మా నైద్యం పెట్టేడుతుంది అనమాట. నైద్యం మధ్యాహ్నం పెట్టేస్తాను, మధ్యాహ్నం నైద్యం పెట్టేస్తాను. అందుకే అంతవరకు ఏం చేశానంటే నేను ఇంకా మురుకులు చేస్తున్నా. మేము పెద్దలకు నైద్యం పెడతాము, అంటే మా అత్తమ్మ మా మామయ్యకి వాళ్ళకు నైద్యం పెడతాము. ఇక కొన్ని మురుకులు ఇంకా నుంచి అన్నీ నీసి వంటలు అంటే మటన్ లివరు అవన్నీ పెట్టి నైద్యం పెడతాను అనమాట. ఏమేమి పిండి వంటలు అవన్నీ చేసి పెట్టేస్తాము. అయితే నేను బగారన్నం వండిన, అట్లాగే లివరు ఇంకా అన్ని వెరైటీస్ ఆమెకు ఇష్టం వచ్చినాయి కొన్ని తినేటన్నీ వండి పెట్టిన అక్కడ. నేను పెద్దలకు వేసినప్పుడు కూడా ఉంటుంది కదా, పెద్ద రమాసులు కూడా ఎక్కువ చేస్తాము. ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే లివరు ఇంకా మటను ఇవన్నీ బగారన్నము పిండి వంటలు ఏం చేస్తే అవన్నీ పెడతాము. సో ఇక్కడ నేను మురుకులు చేస్తున్నాను. ఇంకా నేను మురుకులు చేస్తే 2 కిలోల మురుకులు 3 కిలోల మురుకులు చేస్తాను అనమాట. మా పిల్లలు రోజు ఛాయ్లు వేసుకొని తింటారు ఇష్టంగా. ఇంకా నాస్టా మాత్రం మా ఆయన మట్టికే చేయాల్సి వస్తుంది. నాకు మా పిల్లలమైతే మేము ఛాయ్లు వేసుకొని తింటాం మురుకులు. మీరు ఎంతమంది ఛాయ్లు వేసుకొని తింటారు ఫ్రెండ్స్, నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. 4 రోజులు అయితే నాస్టా అస్సలు అవసరం లేదు మా పిల్లలకు. నాకు సాయంత్రం పొద్దున అయితే మురుకులు వేసుకొని తింటాం మేము మంచిగా. ఇప్పుడు నేను వాయిస్ ఇస్తుంటే కూడా మా ఇల్లమ్మ ఒక మురుకు కింద పడ్డది, అది నవ్వులుతూ ఉంది. సప్పుడు వస్తుందా మీకు? నేను వాయిస్ ఓవర్ ఇస్తే నేను అది వచ్చి తింటుంది ఒక మురుకు పడితే. ఇంకా ఉన్నాయి. ఈరోజు ఏంటి నేను 17th రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు టైమే దొరకదు ఫ్రెండ్స్, వీడియో షూట్ చేద్దామంటే అన్నీ చేస్తున్నా, వీడియో నాకు టైం దొరకట్లేదు. మళ్ళీ నేను బయటికి వెళ్ళేసి వచ్చే వరకు ఆఫీస్కి పోయి వచ్చే వరకు ఇంకా నేను అదే టైం అస్సలు సరిపోదు నాకు. ఎట్లా వీలైతే అట్లా చేస్తూ ఉంటాను, వీడియో షూట్ చేస్తూ ఉంటాను. మా మురుకులు మాత్రం ఇట్లా అనంగా మంచిగా సాఫ్ట్గా వచ్చాయి. ఈసారి అయితే మురుకులు చాలా సాఫ్ట్గా వచ్చాయి. తొందరగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంతగా వచ్చాయి అనమాట మురుకులు. అప్పాలు కూడా చూపించాను కానీ ఇంతకుముందు వీడియోలో నేను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మా పిల్లలకి ఇంకా ఏంటి మా వారికి మా పిల్లలకైతే గుడ్డు రొట్టె చేశాను ఆ రోజు పొద్దున్నే. నాస్టా మాత్రం గుడ్డు రొట్టె చేసి ఇచ్చేసిన వాళ్ళకి. ఇక్కడ అత్తమ్మకి ఈవినింగ్ మధ్యాహ్నం పూట అనమాట 3ంటికి అట్లా అత్తమ్మకి నైద్యం పెట్టేస్తే అరిసెలు మురుకులు పూరీలు ఇంకా గుడ్లు అవన్నీ ఉన్నాయి. కొన్ని చూపించాను నేనైతే. ఇట్లా పూజ చేసుకుంటాం మేము ఫోటో పెట్టి. అన్ని వెరైటీస్ అంటే కొన్ని 4 వెరైటీస్ దాకా వండుతాను నేనైతే. ఇంకా బగారన్నం కూడా నేను బగారన్నంతో పండగలకు అయితే బగారన్నంతోనే పెడతాను అనమాట, పెద్దలకు పెట్టేస్తాను. ఇంకా మటన్ పెడతాను, మటన్లో ఆలుగడ్డ వేసి వండుతాను అనమాట. మా పాపకి ఇవన్నీ చూపిస్తుంటే వద్దు మమ్మీ ఇవన్నీ చూపించక అంటూనే ఉంది. తెచ్చి చూపిస్తూనే లేదు ఆమె అయితే.
సరే నేను కొన్ని చూపించేస్తాను. ఇంకా ఇక్కడ ఇది లివర్లో పెద్ద సొయ్య కూర వేసి చేస్తాను అనమాట. కొంచెం కొబ్బరి గసాలు వేసి చేస్తాను నేను, బాగుంటుంది. ఎక్కువ టమాటా లేదు, ఒకటి టమాటా వేసి చేయాలి. ఇక్కడ నైద్యం పెట్టేసాం. మేము ఇట్లా నైద్యం పెట్టుకుంటాం అనమాట ఆ రోజు. మీరు ఇట్లనే పెడతారా ఫ్రెండ్స్? కామెంట్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇట్లా పెట్టుకుంటాం ఆ రోజు. ప్రతి సంక్రాంతికి పెడతాను, మళ్ళీ దసరాకు కూడా పెడతాము. ఇంకా అంతా అయిపోయినాక ఇంకా మా పిల్ల చూడు ఫొటోస్ డ్రెస్ ఇప్పేసేయమని చెప్పిన, లంగావని వేసుకుంది. ఇప్పేసేయమ్మా అంటే ఇప్పేస్తాను మమ్మీ. అమ్మ నాకు కొత్తది ఇప్పిమంటే ప్రతి పండగకి కొత్తది అంటే ఎక్కడికి వెళ్ళి ఇప్పియాలి, అదే వేసుకోమని చెప్పాను. లంగా జాకెట్ వేసుకుంది ఇంకా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో ఎండ్ చేసేస్తాను. ఇంకా మరి ఇల్లమ్మని ఎత్తుకుంటుంది, వెళ్ళి ఇల్లమ్మతో హ్యాపీ సంక్రాంతి చెప్పని చెప్తుందామే. అది కొరికి పెట్టేస్తుంది అనమాట. మా దీక్షని అయితే మస్తు కొరుకుతుంది.